హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ చూసాము. ఇక్కడ నెక్స్ట్ వీడియోలో నేను డొమైన్ అండ్ హోస్టింగ్ గురించి చెప్తానని చెప్పాను. స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఓకే. ఈరోజు వెబ్‌సైట్ అంటే ఏంటి ఒకసారి మళ్ళీ సింపుల్ వర్డ్‌లో ఒకసారి చూద్దాము. అండ్ డొమైన్ అండ్ హోస్టింగ్ గురించి తెలుసుకుందాం ఇక్కడ. ఓకే. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మాట అండి. నా వీడియోస్ కొంచెం లెంతీగా ఉంటుంది. సో, ఎందుకంటే నేను నిదానంగా చెప్తానండి. స్లోగా చెప్తాను. ఎందుకంటే ఇదొక సబ్జెక్ట్. సో, సబ్జెక్ట్ అనేది మనం చిన్నగా అర్థం చేసుకునే విధంగా నేర్చుకుంటేనే బాగుంటుంది. ఇన్ కేస్ మీకు పేషెన్స్ అనేది లేకుంటే నా వీడియో చూడవద్దు. యూ కెన్ స్కిప్ ఇట్. నాకు పోయేదేం లేదండి. మీరు కాకపోతే ఇంకొకళ్ళు చూస్తారు. నాకు కావాల్సింది పర్ఫెక్ట్ ఎవరికైతే కావాలో వాళ్ళకి చూస్తారు, నేర్చుకుంటారు. ఎందుకంటే ఇది స్కిల్ ఇది. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ స్కిల్ అండ్ హై నాలెడ్జబుల్ స్కిల్. ఎలా చెప్పాలంటే నేర్చుకుంటే గనక నాకు మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. నాకు మారింది మీకు మారుతది. ఓకే. అదండి చెప్పాలనుకొని చెప్పాను. ఓకే. లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఓకేనండి. ఓకే బాస్ ఇక్కడ ఇప్పుడు లాస్ట్ వీడియోలో సెకండ్ వీడియోలో అనుకుంటా వెబ్‌సైట్. సెకండ్ వీడియోలో మనం వాట్ ఈస్ వెబ్‌సైట్ అని చూసాం. విన్నారు అనుకుంటా మీరు. ఓకే. వెబ్‌సైట్ అంటే ఏంటి అసలు? ఏంటబ్బా! ఇన్ని క్లాసులు చెప్పాడు. ఈ క్లాస్‌లో వచ్చి వాట్ ఈస్ వెబ్‌సైట్ అంటున్నాడు. అసలు వెబ్‌సైట్ అంటే ఏందబ్బా? అంటే ఇక్కడ అసలు వెబ్‌సైట్ అనేది ఎలా రూపొందించబడతాది? ఎలా క్రియేట్ చేస్తారు వెబ్‌సైట్‌ని? సో, ఇక్కడ ఏం చెప్తామంటే వెబ్‌సైట్ కావడానికి మనకు వెబ్‌సైట్ ఒక అడ్రెస్ కావాలి. అంతే కదా! మీరు ఒక ఇల్లు డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఇల్లు కావాలి కదా! ఆ విధంగానే ఇక్కడ ఓకే. చెప్తాను. ఇక్కడ వెబ్‌సైట్ అంటే ఎవరైనా రేపు పొద్దున మిమ్మల్ని అసలకి వెబ్‌సైట్ అంటే ఏంట్రా బాయ్ అన్నప్పుడు సింపుల్ వర్డ్‌లో ఎలా చెప్పాలంటే, అరే బాయ్ వెబ్‌సైట్ అంటే డొమైన్ ప్లస్ హోస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు వెబ్‌సైట్ అని చెప్పండి సింపుల్‌గా. డొమైన్ ప్లస్ హోస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు వెబ్‌సైట్ అని చెప్పండి. కాదురా బాయ్ అనుకోండి. కాదురా బాయ్ అంటాడు. అన్నప్పుడు మీరేం చేస్తారు? నాగిబెట్టి ఒకటి ఇచ్చేయండి. ఓకే. నేర్చుకునేది మీరండి. నా విన్నతను చెప్తారు. ఎలా అది చెప్పండి? అదే విన్నతను విన్నతను మోసపోయాడా? లేకపోతే అతను వేస్ట్ ఫెలోనా? సో, అలా ఉన్నారు జనం. పీపుల్స్ అలా ఉన్నారు. సో, ఓకేనండి. సింపుల్‌గా చెప్పాలంటే డొమైన్ ప్లస్ హోస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు వెబ్‌సైట్. మనకు వెబ్‌సైట్ అంటే విన్నాము. ఐడియా ఉంది. బ్రదరు ఈ యొక్క డొమైను హోస్టింగ్ బ్రదర్ అని అనుకోవచ్చు మీరు మనసులో. చెప్తాను అది ఇక్కడ ఇప్పుడు టాపిక్. ఓకేనండి. డొమైన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ అండి. డొమైన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్. ఒక పేరు డొమైన్ అనేది. లైక్ ఐ విల్ షో విత్ ఎగ్జాంపుల్స్. జస్ట్ వెయిట్ అండి. లైక్ ఎలాగంటే నేమ్ ఏంటి బాయ్ అనవచ్చు మీరు. ఒక వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌కి ఒక పేరు పెట్టాలి మీరు. ఆ పేరే, ఆ నేమే ఒక డొమైన్ అని అంటాం మనం అంతే. అది ఏం లేదు. లైక్ ఏ డొమైన్ నేమ్ ఈజ్ అడ్రెస్ ఆఫ్ ఏ వెబ్‌సైట్. వెబ్‌సైట్ ఉంది. ఏ వెబ్‌సైట్? బాయ్? దానికి ఒక పేరు ఉండాలి కదా! ఇప్పుడు amazon.com. ఇక్కడ ఇచ్చాను చూడండి. గూగుల్ అనేది ఏంది? నేమ్.
అవునా కదా? అది కూడా అడ్రస్ అంటాం. సో, ఇదొక వెబ్‌సైట్ అడ్రస్. గూగుల్.కామ్ అనేది ఒక వెబ్‌సైట్ అడ్రస్ అన్నమాట. సో, మనం ఈచ్ వన్ గురించి తెలుసుకుందాం. వెబ్‌సైట్ అడ్రస్ గురించి. ఓకే. లైక్ ఇప్పుడు జస్ట్ లైక్ ఎవ్రీ హౌస్ హ్యాస్ యాన్ అడ్రస్. ఎవ్రీ వెబ్‌సైట్ నీడ్స్ యాన్ అడ్రస్. ఖచ్చితంగా కావాలి. ప్రతి ఒక్క వెబ్‌సైట్ ఉన్న ప్రతి ఒక్కరికి అడ్రస్ కావాలి. సో, ఇక్కడేంటంటే అడ్రస్ అసలు నేమ్ ఎందుకు? ఒక నంబర్ అనేది ఇవ్వచ్చు కదా! అనే డౌటు రాకపోవచ్చు మీకు. ఒకవేళ వచ్చుంటే మంచిదే. సో, నేమే ఎందుకు పెట్టాలి? ఒక వెబ్‌సైట్ అడ్రస్‌కి నంబర్ పెట్టొచ్చు కదా! అనేసి. సో, యాహ్! ఇక్కడేంటంటే ఆల్రెడీ ఒక అడ్రస్ ఉంటదండి. అది నంబర్స్‌తోనే ఉంటుంది. దాన్నే మనం ఐపీ అడ్రస్ అని అంటాము. సో, అదేంటంటే మనకు లాంగ్ టర్మ్‌లో మనకు అర్థం లైక్ గుర్తుండకపోవచ్చు. అదే ఇప్పుడు చూడండి గూగుల్ అనేది మనం నేమ్ అనేది మనకు గుర్తుంటుంది ఇప్పుడు. అడ్రస్ అనేది లైక్ నంబర్ అనేది గుర్తుండకపోవచ్చు. ఐపీ అడ్రస్ ఎలా ఉంటుందంటే ఐ విల్ షో యూ ఎగ్జాంపుల్. ఇక్కడ ఉందా? మీకు ఫస్ట్ డొమైన్ అంటే అర్థమైతే తర్వాత నేను హోస్టింగ్ గురించి చెప్తా. మీరేం చెప్పాలంటే వాట్ ఈస్ డొమైన్ అంటే డొమైన్ ఈస్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ది వెబ్‌సైట్ అని చెప్పాలి. యాహ్! ఇక్కడ ఉంది చూడండి ఐపీ అడ్రస్. వై డు వి నీడ్ ఏ డొమైన్? ఎందుకు డొమైన్ అంటే అసలు డొమైన్ ఎందుకు? డొమైన్ లేకుండా వెబ్‌సైట్ ఇచ్చేయొచ్చు కదా! అనేసి డౌట్ వచ్చుద్ది కొంతమందికి. నాకు వచ్చింది. సో, వితౌట్ ఏ డొమైన్ యూజర్ వుడ్ నీడ్ టు రిమెంబర్ లాంగ్ ఐపీ అడ్రస్ లైక్ ఇదండి ఐపీ అడ్రస్ ఇలా ఉంటుంది. సో, కొంతమంది గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. ఇలా కాకుండా ఎలా చేశారంటే డొమైన్ డొమైన్ ఇచ్చేసి .కామ్ లైక్ ఎక్స్‌టెన్షన్ అనేది పెట్టేసినారు అడ్రస్ అనేది. సో, ఈజీగా ఇప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. రియల్ ఎగ్జాంపుల్. నేను మళ్ళీ బ్రీఫ్‌గా చెప్తాను మీకు కొంచెం. ఫస్ట్ ఇది అండర్‌స్టాండ్ చేసుకోండి. రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన రియల్ ఎగ్జాంపుల్ థింక్ ఆఫ్ డొమైన్ నేమ్ హ్యాస్ యువర్ మొబైల్ కాంటాక్ట్ నేమ్. మీ మొబైల్‌లో కాంటాక్ట్ నేమ్ అయితే ఉంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ మీకు నెంబర్ గుర్తుంటదా? చెప్పండి. మీ నెంబర్ గుర్తుంటదా? మీరెందుకు ఫోన్ నెంబర్‌కి కాంటాక్ట్ నేమ్ అనే పేరు ఎందుకు పెట్టుకుంటారు? సో, నెంబర్ గుర్తుండకపోవడం వల్ల మీరు నేమ్ అయితే పెట్టుకుంటారు. సో, లైక్ కిషోర్ అని సేవ్ చేసుకున్నారు. సో, పలానా రోజు ఎళ్లి కిషోర్‌తో నాకు పనుంది. సో, నేను కిషోర్‌కి కాల్ చేయాలి అనేసి మీరు కాంటాక్ట్‌లోకెళ్తారు. జస్ట్ కిషోర్ అని టైప్ చేస్తారు. కిషోర్ నేమ్ వస్తది. జస్ట్ కాల్ చేస్తారు. ఆ విధంగానే ఇక్కడ గూడా మీకు సమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది కావాలి. గూగుల్‌లోకెళ్లారు, కీవర్డ్ అని సెర్చ్ చేశారు. సో, లాట్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ అనేవొస్తాయి. సో, అందులో మీకేది కావాలో మీకు గుడ్ ఇన్ఫో ఎక్కడుంటే అక్కడికెళ్తారు. ఆ విధంగా ఇక్కడ యూజ్ అవుతుంది మనకు వెబ్‌సైట్ అనేది. సో, డొమైన్ అనేది ఇందుకు అవసరం. నేమ్‌తో తీసుకోవాలి డొమైన్ అనేది. నాట్ నంబర్స్‌తో. ఓకే. ఓకే. యాహ్! డొమైన్ అంటే అర్థమైంది కదా! డొమైన్ ఈస్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ది వెబ్‌సైట్ అని చెప్పండి అడిగితే. రాసుకోండి. డొమైన్ ఈస్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ది వెబ్‌సైట్. ఓకే. కమింగ్ టు మీరు గమనించే ఉంటారు. ఈ యొక్క అమెజాన్.కామ్, గూగుల్.కామ్, ఫ్లిప్‌కార్ట్.ఇన్, ఓఆర్‌జీ, ఓఆర్‌జీ, యూఎస్, యూకే అన్నీ చాలా దగ్గరలుంటాయి. ఆన్‌లైన్ అనేసి. సో, అన్నిటిని ఏమంటామంటే
ఎక్స్టెన్షన్స్ అంటాం. డొమైన్ ఒక ఎక్స్టెన్షన్స్ అంటాం. డొమైన్ ఎక్స్టెన్షన్స్ రాసుకోండి, మీరు రాసుకోవాలి. టైప్స్ ఆఫ్ డొమైన్ ఎక్స్టెన్షన్స్ అంటాము. సో ఈ ఎక్స్టెన్షన్స్ లేకపోతే మనకు ఒక డొమైన్కి వాల్యూ అనేది ఉండదు. సో మనం ఏది తీసుకోవాలి, ఏ ఎక్స్టెన్షన్ తీసుకోవాలి మన డొమైన్కి? సో మీది ఒక బిజినెస్ అయితే కనుక మీ బిజినెస్ వరల్డ్ వైడ్ ఉంటే కనుక .com యూ క్యాన్ టేక్. లేదు నాది ఇండియాలోనే నేను బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాను, సో దానికోసం నేను నా చిన్న బిజినెస్, సో దానికోసం మేము తీసుకోవాలంటే మీరు .in తీసుకోవాలి. ఎందుకంటే .in అనేది ఇండియాలో మంచిగా యూజ్ అవుతుంది, ఎక్కువ ర్యాంక్ అయ్యే అవకాశం ఉంటుంది. లైక్ చూడండి ఎగ్జాంపుల్స్, Amazon.com ఉంది, .in ఉంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇండియాలో షాపింగ్ చేసేవాళ్ళు .in, ఫ్లిప్కార్ట్ కూడా ఆ విధంగానే. సో ORG ఎవరు యూస్ చేసుకోవచ్చు, ఆర్గనైజేషన్స్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. EDU ఎవరు యూస్ చేసుకోవచ్చు. సో హియర్ సంథింగ్ సర్వ్ ఇష్యూ, ఓకే, నాట్ అట్ ఆల్ ప్రాబ్లం. EDU ఎడ్యుకేషన్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. లైక్ నారాయణ ఇన్స్టిట్యూషన్ ఉంది, నారాయణ .edu అని వాళ్ళు తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు అండి ఎడ్యుకేషన్ వాళ్ళు. సో గవర్నమెంట్ కంపెనీస్ .geo అని తీసుకుంటారు ఎక్స్టెన్షన్స్. సో ఇక్కడ ఒక్కో దానికి ఒక్కో ప్రైస్ ఉంటుందండి. ఎక్స్టెన్షన్ బట్టే మనకు అమౌంట్ అనేది ఉంటుంది, అర్థమవుతుందా? ఎక్స్టెన్షన్ బట్టే మనకు అమౌంట్ అనేది ఉంటుంది. సో ఎవరు ఈ డొమైన్ని కొనచ్చు అనే ఒక ఆలోచన అనేది రాకూడదు. సో ఎవరైనా కొనచ్చు. మీ దగ్గర పైసలు ఉన్నాయా, పోండి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి జస్ట్ మీకు ఏ నేమ్తో వెబ్సైట్ కావాలి అని సెర్చ్ చేయండి. ఫస్ట్ ఏ ఎక్స్టెన్షన్తో కావాలి, సో ఏదో పర్పస్ ఉంటే మాత్రమే తీసుకోండి. లైక్ మీ స్టూడెంట్స్ కావచ్చు, బిజినెస్ చేస్తున్న వ్యక్తి కావచ్చు, బ్లాగ్స్ చెప్పాను కదా, బ్లాగ్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఫ్రీలాన్సర్ కావచ్చు, హాస్పిటల్స్ బిజినెసెస్ చెప్పాను కదా, స్కూల్స్, ఎవరైతే మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఎనీథింగ్ బిజినెస్ ఉంది, ఎనీథింగ్ మీ యొక్క సర్వీస్ అనేది ఆన్లైన్లో ప్రెజెన్స్ చేయాలనుకుంటున్నారు, మీరు కంపల్సరీ వెబ్సైట్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో ఎక్కడ తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించాలి? సో చాలా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గోడాడీ, నేమ్ చీప్, హోస్టింగర్, బ్లూ హోస్ట్, ఇంకా చాలా ఉన్నాయి. సో ఒక్కో దాంట్లో ఒక్కో ప్రైస్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అంతేనండి. ఒకసారి ట్రై చేయండి, చూపిస్తాను మీకు తర్వాత ఫ్యూచర్లో. ఓకే, ఇక్కడి వరకు అర్థమైంది అనుకుంటా. నేను జస్ట్ డొమైన్ అంటే నేను అడిగాను, అందులో ఏమారు చెప్పాను, ఎక్స్టెన్స్ చెప్పాను, ఎవరెవరు తీసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, రియల్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు, ఎందుకు అంత అవసరం అనేసి కూడా చెప్పాను. ఓకే, నెక్స్ట్ హోస్టింగ్. అరే బాయ్, డొమైన్ అంటే నేమ్ ఆఫ్ ది వెబ్సైట్, అది వరకు ఓకే, బాగుంది. ఆ వెబ్సైట్ ఒక నేమ్, లైక్ అమెజాన్ తీసుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగా ఒక నేమ్, ఓకే బాగానే ఉంది. హోస్టింగ్ ఏంది? అరే బాయ్, ఇప్పుడు నువ్వు అమెజాన్ అమెజాన్ అనేది ఒక డొమైన్ కదా. అయితే అమెజాన్లో ఏమున్నాయి? ప్రోడక్ట్స్, చాలా యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. సో ఆ ప్రోడక్ట్స్, ఆ డేటా అంతా స్టోర్ చేసుకోవడానికి ఒక కంటైనర్ అనేది కావాలి కదా.
సో, కంటైనర్ కావాలంటే ఆ కంటైనర్ ఒక ప్రైస్ అనేది గూడా మనం కొనాలి గదా! కదా! అయితే ఇక్కడ గూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ అనేది ఉంటదయ్యా ఇక్కడ. అర్థమవుతుందా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ అనేది ఇక్కడ ఉంటుంది. అది గూడా చూద్దాం ఇక్కడ. డొమైన్ ఓకే. ఓకే. హోస్టింగ్. వాట్ ఈస్ హోస్టింగ్? సింపుల్‌గా చెప్పాలంటే హోస్టింగ్ ఈస్ ది ప్లేస్ వేర్ యువర్ వెబ్‌సైట్స్ ఫైల్స్ ఆర్ స్టోర్డ్. ఆ ఫైల్స్ ఏదైనా కావచ్చు. ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, కంటెంట్ కావచ్చు, కోడ్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు, ఎనీథింగ్ ఎల్స్ సాంగ్స్, వీడియోస్, ఆడియో ఎనీథింగ్ ఏదైనా డేటాని స్టోర్ చేసుకునే దానికి మనం హోస్టింగ్ అనేది అవసరం. వితౌట్ హోస్టింగ్ దేర్ ఈస్ నో వెబ్‌సైట్. ఇట్ కాంట్ బి విజిబుల్ ఇన్ గూగుల్. గూగుల్ ఇన్ ఎస్‌సిఆర్‌పి చేయదనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రియల్ ఎగ్జాంపుల్ ఉంది. ఇమాజిన్ యూ వాంట్ ఓపెన్ ఎ క్లాతింగ్ స్టోర్. క్లాతింగ్ స్టోర్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఓకే. యూ నీడ్ స్టోర్ నేమ్. అక్కడ షాప్ ఉంది నాకు తెలుసు. స్టోర్ అంటున్నా నేను. సరే షాపే తీసుకుందామండి. మీకేం కావాలి? షాప్ నేమ్. సరే ఏదో ఒకటి పెట్టేశారు. షాప్ నేమ్ నాగార్జున సిమెంట్. సారీ సిమెంట్ అంటున్నాను. నాగార్జున షాపింగ్. క్లాత్ షాప్ సంథింగ్ ఏదో ఒకటి తీసుకోండి. అయితే డొమైన్ దొరికేసింది. నేమ్ అయితే పెట్టేశారు షాప్‌కి. సో, మీ దగ్గర అనేది చాలా చాలా బల్క్ ఉన్నదనమాట. ఏంది క్లాత్స్. అది పెట్టాలంటే మీకు ఖచ్చితంగా ఒక బిల్డింగ్ అనేది కావాలి. వితౌట్ బిల్డింగ్ మీరు పేరు పెట్టుకొని ఏం చేస్తారు చెప్పండి? వితౌట్ బిల్డింగ్ మీ క్లాత్స్ అనేది ఎక్కడ పెడతారు? సో, మీకు కంపల్సరీ ఒక బిల్డింగ్ అనేది కావాలి. ఎందుకు? ఏదైతే మీ దగ్గర అయి ఉన్నాయో, ఏవి క్లాత్స్ ఉన్నాయో, మీరు అక్కడ బిల్డింగ్‌లో మీరు స్టోర్ చేసుకునేదానికి కావాలి. సో, సేమ్ వే ఇక్కడ గూడా డొమైన్ ఉంటే సరిపోదు. మీదైతే డేటా అనేది డేటా అనేది ఎక్కడ స్టోర్ చేసుకోవాలనేది కూడా ఉండాలి. అదే హోస్టింగ్. సో, ఇక్కడేం చెప్తామంటే చెప్పాను కదా! నేను ఫస్ట్‌లోనే చెప్పా. ఏం చెప్పా? డొమైన్ ప్లస్ హోస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు వెబ్‌సైట్ అని చెప్పా. అదే ఇక్కడ వర్తిస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ మీరు డొమైన్ పెట్టుకొని హోస్టింగ్ కావాలంటే వెబ్‌సైట్ వచ్చేస్తదంటే మాత్రం అది మాత్రం కుదరదండి. 2 పర్చేస్ చేయాలి. 2 పర్చేస్ చేస్తేనే మీకు వెబ్‌సైట్ అనేది వస్తుంది. ఓకే. యాహ్! ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందనుకుంటా. ఈ ఎగ్జాంపుల్ బాగా అర్థం చేసుకుంటే గనక మీకు లాజిక్ అర్థమైపోద్ది. సింపుల్‌గా చెప్పాలంటే షాప్ నేమ్ ఉంది. బట్ షాప్ బిల్డింగ్ సారీ ఇక్కడ షాప్ నేమ్ వచ్చి డొమైన్ అనుకోండి. షాప్ బిల్డింగ్ వచ్చి హోస్టింగ్. సో, ఈ 2 ఉంటే గనక మీ యొక్క డొమైన్ అనేది వచ్చేస్తుంది. ఐ మీన్ మీ యొక్క షాప్ అనేది రెడీ అవుతుంది. ఓకే. ఇక్కడ కూడా చూడండి. వితౌట్ ఏ బిల్డింగ్ యువర్ షాప్ కెనాట్ ఆపరేట్. వితౌట్ హోస్టింగ్ యువర్ వెబ్‌సైట్ కెనాట్ బి షోన్ ఇన్ ఆన్‌లైన్. అర్థమవుతుంది అనుకుంటా. అనదర్ ఈజీ ఎగ్జాంపుల్. థింక్ ఆఫ్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు హోమ్ అడ్రస్. మీ యొక్క హోమ్ అడ్రస్ అండి. పలానా వ్యక్తికి మీరు హోమ్ అడ్రస్ చెప్పారు. చెప్తే అతను వచ్చాడు. డొమైన్ అంటే ఏం చెప్పాను? హోమ్ అడ్రస్. హోస్టింగ్ అంటే హోమ్ బిల్డింగ్. అడ్రస్ వేరు, బిల్డింగ్ వేరు. మీరు ఏదైతే అడ్రస్ చెప్పారో అతను వచ్చి చూస్తే బిల్డింగ్ ఉండాలి. ఉంటే గనక అది హోస్టింగ్. ఇఫ్ సమ్‌వన్ నో యువర్ అడ్రస్ బట్ దేర్ ఈస్ నో బిల్డింగ్ దే కాంట్ విజిట్. అంతే కదా! మీరు అడ్రస్ చెప్పారు. ఇక్కడికి వచ్చి చూసేలాగా బిల్డింగ్ లేదు. ఎలా విజిట్ చేయాలా?
సేమ్ వే ఇక్కడ డొమైన్ పేరని సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినప్పుడు డొమైన్ అయితే ఉంది. సో, డొమైన్ కనిపిస్తుంది. వితౌట్ చూడండి. వితౌట్ డొమైన్, వితౌట్ హోస్టింగ్ వోంట్ షో ఎ వెబ్‌సైట్ చూపించదు. అసలకి హోస్టింగ్ తీసుకోకపోతే ఇన్ కేస్ హోస్టింగ్ ప్లస్ డొమైన్ తీసుకున్నారు. హోస్టింగ్ తీసుకోలేదు. అసలు మనం డిజైన్ చేసేదానికే అలో చేయదు. అర్థమవుతుందా? డొమైన్ నేమ్ అయితే తీసుకోవాలి. డొమైన్ నేమ్ తీసుకున్నారు. హోస్టింగ్ కూడా తీసుకుంటేనే మనం క్రెడెన్షియల్స్ ఇస్తుంది. ఆ క్రెడెన్షియల్స్ తీసుకొని మనం వర్డ్‌ప్రెస్‌లో మనం డిజైన్ చేసుకోవచ్చు మంచిగా. ఓకే. అది కూడా హోస్టింగ్ అనేది మనకు ఎంత స్టోరేజ్ అనేది పెట్టగలం మనం అనేసి కూడా ఉంటుంది. మనం కూడా చూద్దాం. ఎన్ని టైప్స్ ఆఫ్ హోస్టింగ్స్ అనేది ఉంటుంది. దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా చూద్దాము. ఓకే. హౌ హోస్టింగ్ వర్క్స్. ఇది జస్ట్ గైడ్‌లైన్స్ అండి. ఏముంది ఫస్ట్ స్టెప్ 1 వచ్చి క్రియేట్ ఎ వెబ్‌సైట్ అంట. ఎలా వర్క్ చేస్తుంది హోస్టింగ్ అనేది ఎలా వర్క్ చేస్తుందని చెప్తున్నాం అంతే ఇక్కడ. అప్లోడ్ వెబ్‌సైట్ ఫైల్స్ టు ఏ హోస్టెడ్ సర్వర్. ఏం లేదండి. మీరు ఒక ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేశారు. దేంట్లో వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్ ఎళ్లి దేంట్లో స్టోర్ చేస్తుంది? ఒక హోస్టింగ్ సర్వర్‌లో స్టోర్ చేస్తుందనమాట. అర్థమవుతుందా? అదే ఇక్కడ ఏం లేదు. కనెక్ట్ డొమైన్ విత్ హోస్టింగ్. కనెక్ట్ చేసినప్పుడు విజిట్ టైప్ ఆఫ్ యువర్ డొమైన్ నేమ్. కనెక్ట్ చేసుకుంటే ఏం చేస్తాం? మనం డెవలప్ చేసుకుంటాం. లైక్ క్రియేట్ చేసుకుంటాం వెబ్‌సైట్. హోస్టింగ్ సర్వర్ డిస్‌ప్లే యువర్ వెబ్‌సైట్. బ్లా బ్లా బ్లా. ఏం లేదండి ఇక్కడ. హూ యూజ్ హోస్టింగ్. ఏం విచిత్రంగా ఉన్నారండి. ఏంది? హూ యూజ్ హోస్టింగ్ ఏంది? ఎవరు యూజ్ చేస్తారు? డొమైన్ తీసుకున్న ప్రతి ఒక్కరు యూజ్ చేయాల్సిందే. అంతే కదా మరి. వితౌట్ డొమైన్ దేర్ ఈస్ నో వెబ్‌సైట్. యూ షుడ్ యూజ్ విత్ హోస్టింగ్. విత్ డొమైన్ ప్లస్ హోస్టింగ్ ఈజ్ ఈక్వల్ టు వెబ్‌సైట్. అదేనండి. ఎవరైతే డొమైన్ కొంటారో వాళ్ళు ఖచ్చితంగా హోస్టింగ్ అనేది తీసుకోవాలి. ఎవ్రీవన్ హూ వాంట్స్ ఏ వెబ్‌సైట్ ఉన్న ప్రతి ఒక్కరు. ఎవరికి కావాలో వెబ్‌సైట్ ఎవరికి కావాలో వాళ్ళు ఖచ్చితంగా ఈ 2 చేయాలి. డొమైన్ ప్లస్ హోస్టింగ్ అనేది బై చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇదే వాళ్ళే ఇక్కడ బిజినెస్ ఓనర్స్, బ్లాగర్స్, స్కూల్స్, హాస్పిటల్స్ ఎనీ నీచ్ ఏ నీచ్ అయినా కావచ్చు. అదేం లేదు బ్లా బ్లా అది కూడా. టైప్స్ ఆఫ్ హోస్టింగ్ అండి. ఇక్కడ కొంచెం కథ మారుతుంది. ఇక్కడ నాలెడ్జ్‌గా కొంచెం మీరు బ్రెయిన్ పెట్టి వినండి. ఓకే. ఇక్కడ షేర్డ్ హోస్టింగ్ అంటే 3 టైప్స్ ఉన్నాయండి హోస్టింగ్స్. షేర్డ్ హోస్టింగ్, వీపీఎస్ హోస్టింగ్ అండ్ డెడికేటెడ్ హోస్టింగ్. ఒక్కో దాని గురించి కొంచెం క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము ఇక్కడ. షేర్డ్ హోస్టింగ్ అంటే ఏం లేదండి. మెనీ వెబ్‌సైట్స్ షేర్ వన్ సర్వర్. సింపుల్‌గా చెప్పాలంటే రియల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. లైక్ మల్టిపుల్ ఫ్యామిలీస్ లివింగ్ ఇన్ వన్ అపార్ట్మెంట్ బిల్డింగ్. ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ ఉంది. అందులో బిల్డింగ్ ఒకటే. అందులో ఎన్ని రూమ్స్ ఉన్నాయి? ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయి? సో వాళ్ళందరూ షేర్ చేసుకున్నారు అన్నీ. అంతే కదా! షేర్ చేసుకున్నారు. సో ఇంకో రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్నప్పుడు మనం స్కూల్‌కెళ్ళినప్పుడు బాక్స్‌లో లంచ్ ఉంటుంది. లంచ్ కానీ, స్నాక్స్ కానీ. సో మీ ఫ్రెండ్స్‌కి కొంచెం పెడతారు. కొంచెం షేర్ చేసుకుంటారు. సో బాక్స్ ఒకటే. అందులో స్నాక్స్‌ని ఏం చేస్తారు మీరు? షేర్ చేసుకున్నారు. సో సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే వెబ్‌సైట్ ఒకటే. హోస్టింగ్ మనం షేర్ చేసుకోవచ్చు. హోస్టింగ్ అనేది మీ యొక్క ఫ్రెండ్‌కి కానీ ఎవరికైనా ఇంకో వాళ్ళకి కావాలంటే మీరు యూ క్యాన్ ఈజీలీ షేర్ యువర్ హోస్ట్. అంటే అతనుకు మీరు ఒక స్పేస్ ఇస్తున్నారు. అతనుకున్న డొమైన్ అయితే కొన్నాడు అతను. అతని హోస్టింగ్ కావాలి. సో అతను హోస్టింగ్ బై చేయకుండా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు. సో మీరు ఈజీగా ఇవ్వచ్చు. కొంచెం అమౌంట్ తీసుకొని మీరే ఇవ్వచ్చు.
సో, అక్కడ అతనికి లాగిన్ చేసుకొని అతను కూడా ఈజీగా అతను డిజైన్ చేసుకుంటాడు. అక్కడ యూజ్ అవుతుంది. ఓకే. ఇది షేర్డ్ హోస్టింగ్. షేర్ చేసుకోవచ్చు హోస్టింగ్‌ని. బెస్ట్ ఫర్ బిగినర్స్ అంట, స్మాల్ బిజినెసెస్ అంట. అంతేనండి. చిన్న చిన్న బిజినెస్ కానీ దానికి యూజ్ అవుతుంది. చిన్న చిన్న వర్క్స్ కానీ వాటిలకి. కమింగ్ టు వీపీఎస్ హోస్టింగ్, వర్చువల్ ప్రైవేట్ సర్వర్. ఇది ఎవరికిరా అంటే బెస్ట్ ఫర్ మీడియం సైజ్ బిజినెస్, గ్రోయింగ్ చేసుకునే వాళ్ళకి, బిజినెస్ డెవలప్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది. వర్చువల్ ప్రైవేట్ హోస్టింగ్ అనమాట. ప్రైవేట్గా సర్వర్ని మెయింటైన్ చేయటం. అర్థమవుతుందా? ఇది వీపీఎస్ హోస్టింగ్. నెక్స్ట్ డెడికేటెడ్ హోస్టింగ్. ఇది లాంగ్ బిజినెస్కి యూజ్ అవుతుందండి. నేను చెప్పినట్టుగా ఈ కామర్స్ వెబ్సైట్ చెప్పాను కదా, దాంట్లో హ్యూజ్ స్టోరేజ్ అనేది ఉంటుంది. ఇలా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఇది యూజ్ అవుతుంది. ఈ డెడికేటెడ్ హోస్టింగ్ వాళ్ళు ఇది బై చేసుకోవడం బెటర్. ఓకే. స్లో. ఓకే. చూడండి, బెస్ట్ లార్జ్ కంపెనీస్ అనమాట, వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది డెడికేటెడ్ హోస్టింగ్. మనకు ఈజీగా ఈ షేర్డ్ హోస్టింగ్ బై చేసుకుంటే సరిపోద్ది. ఒక బిగినర్స్, స్మాల్ ఏజెన్సీ ఓనర్స్ కానీ, బ్లాగ్స్ రాసుకునే వాళ్ళకి ఇది సరిపోతుంది. ఇదంత అవసరం లేదని చెప్తాను నేను. సో ఈ విధంగా హోస్టింగ్ అనేది బై చేసుకోవాలి. డిపెండ్ అపాన్ నీచ్. మీ బిజినెస్ ఏ టైప్ దాన్ని బట్టి మనం డొమైన్ అండ్ హోస్టింగ్ అని తీసుకోవాలి. ఓకే. డొమైన్ ప్లస్ హోస్టింగ్ టుగెదర్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. లెట్స్ సే యూ ఓపెన్ కిషోర్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఓకే. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది. సో డొమైన్ వచ్చి kishoredigital.com. ఓకే. డొమైన్ ఏంది? digital.com. kishoredigital.com డొమైన్ నేమ్. ఇదంతా ఒక అడ్రస్సే. హోస్టింగ్ వచ్చి స్టోర్ వెబ్సైట్ ఫైల్స్. వెన్ సమ్మన్ టైప్ kishoredigital.com, ది డొమైన్ ఫైండ్స్ ది హోస్టింగ్ సర్వర్ అండ్ డిస్ప్లే ది వెబ్సైట్. ఇప్పుడు సమ్మన్ నా ఒక వెబ్సైట్లో బ్లాగింగే రాస్తున్నాను అనుకోండి. ఒక టెక్నాలజీ గురించి రాస్తున్నాను, ఏఐ గురించి. ఎవరో ఒక వ్యక్తి టుడే లేటెస్ట్ అబౌట్ ఏ టెక్నాలజీ అని గురించి ఒక సెర్చ్ చేశాడు కీవర్డ్. సెర్చ్ చేసినప్పుడు ఆల్రెడీ దాని గురించి నా వెబ్సైట్లో నేను పోస్ట్ చేసుకున్నా, ఆల్రెడీ రాసున్నా. అప్పుడు ఏం చేస్తుంది గూగుల్? సెర్చ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది మీకు ఎస్ఈఓలో ఉపయోగపడుతుంది. చెప్తున్నా జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేసి. ఏం చేస్తుంది? సెర్చ్ చేస్తుంది. ఆల్రెడీ నాది ఉంది కదా, సో నా దాంట్లోనే కదా, చాలామంది దాంట్లో ఉంటుంది. సో ఆ బ్లాగ్ అనేది కూడా ఎంత క్వాలిటీగా రాస్తేనే మాత్రం అది గూగుల్ అనేది సెర్చ్ చేస్తుంది బాగా. అది తర్వాత విషయం, తర్వాత ఎస్ఈఓలో నేర్చుకుందాం మనం. ఓకే. ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు ఉంది కదా, ఆల్రెడీ కంటెంట్ ఉంటే అది డిస్ప్లే చేస్తుంది. ఏది? kishoredigital.com అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఎందుకు? ఆల్రెడీ ఆ కంటెంట్ అనేది నా దాంట్లో ఉంది, ఆల్రెడీ స్టోర్ ఉంది. ఓకే. అందుకని ఆ గూగుల్ ఫైండ్ చేసింది అనమాట నా డొమైన్ని సెర్చ్ చేసి, ఓహో కిషోర్ దాంట్లో ఈ ఆర్టికల్ ఉంది, ఇది నీకు యూజ్ అవుతుంది అనేసి డిస్ప్లే చేస్తుంది ఆ వెబ్సైట్ని. అర్థమవుతుందా? ఈ విధంగా ఈ డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనండి. ఓకే. ఏం నేర్చుకున్నాం ఈరోజు? ఇది టాపిక్. అర్థమైంది అనుకుంటా. ఇన్కేస్ ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్లో పిన్ చేయండి. అర్థమవుతుందా? డొమైన్ గురించి చెప్పాను, హోస్టింగ్ గురించి చెప్పాను, ఎక్స్టెన్షన్ గురించి కూడా చెప్పానండి మీకు. ఎక్స్టెన్షన్ గురించి కూడా చెప్పాను. చెప్పాను మీకు టైప్స్ ఆఫ్ డొమైన్ ఎక్స్టెన్షన్స్ అనేసి. సో ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి, ఇక్కడ చెప్తాను.
యాహ్! ఇక్కడ యాక్చువల్లీ ఒక డొమైన్ అడ్రెస్ అనేది ఎలా ఉంటుందంటే, నేను నెక్స్ట్ వీడియోలో పెడతానది. మీరు ఇనుంటారు లైక్ హెచ్‌టిటిపిఎస్ అనేసి. సో, ఇన్ కేస్ మన సబ్‌స్క్రైబర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు గాని, పాత వాళ్ళు గాని చూస్తుంటే గనక హెచ్‌టిటిపిఎస్ అంటే ఏంటి అని తెలుసుకోరా అండి? కామెంట్‌లో పిన్ చేయండి. ఈ వీడియో కింద పిన్ చేయండి. అర్థమవుతుందా? ఇన్ కేస్ లాస్ట్ వీడియోస్ చూడకపోయినా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అదే హెచ్‌టిటిపిఎస్ దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. అది నెక్స్ట్ వీడియోలో మీకు కొంచెం డీటెయిల్‌గా చెప్తాను. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే గనక మన క్వెషన్స్ అనేది మనకు కామెంట్ అనేది ఒకటుంది. లేదంటే మీరు వాట్సాప్ ఏమన్నా గ్రూప్ క్రియేట్ చేయమంటే దాంట్లో క్రియేట్ చేస్తాము. ఓకేనండి. ఓకే. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాము.